ఒక ఆయన బోలెడంత డబ్బు ఖర్చు చేసి ఒక వెండి కంచం కొన్నాడు. ఈ వెండి కంచంలో తన మనవడికి అన్నం పెట్టాలని అనుకున్నాడు. అయితే ఇంటికి వచ్చిన తర్వాత తన మనసు మారింది. మనవడు ఏంటి, ఇంటికి ఎవరన్నా గొప్పవాళ్ళు వచ్చినప్పుడు ఆ గొప్పవాళ్ళకి వెండి కంచంలో అన్నం పెడదాం అనుకున్నాడు. ఇంటికి కొన్నాళ్ళకి ఒక గొప్ప వ్యక్తి వచ్చాడు. కానీ ఆయన మనసులో అనిపించింది, ఈయనకి వెండి కంచం ఇవ్వడం ఏమిటి, వెండి కంచంలో అన్నం పెట్టడం ఏంటి, మనము ఒక గొప్ప ఋషి, యోగి, సాధువు ఇట్లాంటి వాళ్ళు వస్తే వాళ్లకు ఈ కంచంలో అన్నం పెడదాం అనుకున్నాడు. కొన్నాళ్ళకి ఒక గొప్ప సాధు పుంగవుడు వచ్చాడు. ఈయన మనసులో వెండి కంచంలో ఆయనకి అన్నం పెడదాం అనుకుని మళ్ళీ ఆలోచించాడు. లేదు లేదు, ఈసారి గనక ఒక మంత్రి గారు లాంటి వ్యక్తి వస్తే ఆయనకి పెడదాం. కొన్నాళ్ళకి మంత్రి గారు ఆ వీధిలో వెళ్తున్నారు, ఆయనని ఆహ్వానించారు. ఆ మంత్రి గారికి అన్నం పెడదాం అనుకున్నాడు. కానీ మనసులో కొత్త ఆలోచన వచ్చింది. లేదు లేదు, మంత్రి గారు కాదు, రాజుగారు వస్తే రాజుగారికి ఈ వెండి కంచంలో అన్నం పెడదాం. రాజుగారు వచ్చారు. కొన్నాళ్ళకి అదే దారిలో వెళ్తుంటే ఆయనను ఆహ్వానించాడు, ఇంట్లో భోజనానికి పిలిచాడు. వెండి కంచం తీయబోతూ అతని మనసులో ఆలోచన వచ్చింది, రాజు కాదు, చాలా గొప్ప సెలబ్రిటీ ఎవరన్నా వస్తే ఆయనకి వెండి కంచంలో పెడదాం, రాజుగారికి మామూలుగా పెడదాం. ఇలా కొన్నాళ్ళు అయింది. ఆ వ్యక్తి చనిపోయాడు. చనిపోయిన తర్వాత చాలా రోజులు గడిచిపోయింది, ఏళ్ళు గడిచిపోయింది. ఆయన మనవాళ్ళు పెద్దవాళ్ళు అయిపోయారు. వాళ్ళు ఇంట్లో ఉన్నటువంటి పాత సామాన్లు సర్దుతూ ఉంటే ఒక పూర్తిగా తుప్పు పట్టిపోయినటువంటి, పాడైపోయినటువంటి ఒక పెట్టెలోంచి అనేక వస్తువులు బయటకు తీశారు. కాగితాలు, రకరకాల వస్తువులు బయటకు వచ్చాయి. దాంతోపాటు పూర్తిగా మకిలి పట్టిపోయి నల్లగా మారిపోయి ఎందుకు గుర్తించడానికి వీలు లేకుండా ఉన్నటువంటి ఈ కంచం దొరికింది. ఈ కంచం చూసి ఒక మనవడు ఇంకో మనవడితో అన్నట్ట, అన్నయ్య, మనము కుక్కకి అన్నం పెట్టేందుకు కంచం వెతుకుతున్నాం కదా, ఇదిగో ఈ కంచం దొరికింది, ఈ పనికి మాలింది తాత ఎందుకో పెట్టాడు, దీన్ని కుక్కకి అన్నం పెట్టడానికి మనం వాడుకుందాము అన్నాడు. చాలాసార్లు జీవితంలో ఇలాగే జరుగుతుంది. మనము ఏదో అనుకుంటూ ఉంటాము, చేయవలసినటువంటి పనిని చేయకుండా అలాగా వెనక్కి వేస్తూ వస్తాము. చివరికి దేనికోసమైతే మనము ఉద్దేశించి ఆ వస్తువుని తీసుకొస్తామో అది తరువాత ఎందుకు పనికి రాకుండా పోతుంది, పూర్తిగా అనుకున్న పనికి విరుద్ధమైనటువంటి దానికి దాన్ని ఉపయోగించవలసి వస్తుంది.